కార్తీక పురాణం 3వ అధ్యాయం 24/10/2025 శుక్రవారం. మూలం స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం. 3వ అధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ గురించి వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి ఇలా చెప్తున్నారు. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానం చేసినా అది గొప్ప ప్రభావం కలదై వారికి సకలైశ్వర్యము కలుగటమే కాకుండా మరణానంతరము వారికి శివ సాన్నిధ్యమును చేయుదురు. కానీ కొంతమంది అస్థిరపులైన భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాసమంతా స్నానం చేయలేకపోయినా కనీసం శుక్ల పౌర్ణమి రోజు వరకైనా స్నానము దానము జపతపాదులు చేయుట వలన అనేక ఐశ్వర్యములు పొందటే కాకుండా అంత్యమున మోక్షం పొందుతారు. ఒకవేళ అలాగ చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసుడిగా పుడతారు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదును, సపరివారంగా శ్రద్ధగా ఆలకించండి. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతంలో ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపస్యాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు కలడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర అనురక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు. ఆ తీర్థ సమయమున సమీపంలో ఒక మహావట వృక్షంపై భయంకరమైన ముఖాలతోనూ దీర్ఘకేశాలతోనూ బలిష్టమైన కూరలతో నల్లటి బాణల్లాంటి పొట్టతోటి ఒక 3 అతి భయంకరమైన రూపాలతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుతూ ఉన్నారు. వారు ఆ దారిన పోయే బాటసారులను బెదిరించి వారిని భక్షించుతూ ఆ ప్రాంతమంతయు కూడా భయకంపితం చేస్తూ ఉండేవాళ్ళనమాట. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమునందు తన పితృదేవతలకు పిండ ప్రదానం చేయటానికి వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చేరేసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోయారు. ఆ సమయంలో బ్రాహ్మడు ఆ భయంకర రూపాలు చూచి గజగజ వణికిపోతూ ఇలా ప్రార్థించాడు. ఆ నారాయణుణ్ణి స్తోత్రం పెద్దగా చేశాడు. ప్రభు, ఆర్తపరాయణ, అనాథరక్షక, ఆపదలో ఉన్నవారిని, గజేంద్రుని, నిండు సభలో ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుణ్ణి రక్షించిన ఓ దేవుడా, నన్నెందుకు రక్షించవు? నన్ను ఈ రాక్షసుల బారి నుంచి నన్ను రక్షించు తండ్రి అని వేడుకున్నాడన్నమాట. ఆ ప్రార్థన విన్న బ్రహ్మరాక్షసులకి జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి ఆ శ్రీమన్నారాయణుణ్ణి స్తుతించి మాకు జ్ఞానోదయం అయింది, మమ్ము రక్షించండి అని ప్రాధేయపడ్డారు. వారి మాటలకు విప్రుడికి కొంచెం ధైర్యం తెచ్చుకుని, ఓయి, మీరు అసలు ఎవరు? మీకు ఈ రాక్షస జన్మలో రూపాలు ఎందుకు వచ్చాయి? మీ వృత్తాంతం ఏంటో తెలపండి అని అడిగాడు. విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగింది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయం ఇచ్చారు. అది అలా వాళ్ళ అభయం విన్నాక ఆ బ్రహ్మరాక్షసులు వాళ్ళ వృత్తాంతం చెప్పారు. అందులో మొదటి బ్రహ్మరాక్షసుడు ఇలా చెప్పసాగాడు. నాది ద్రవిడ దేశం, బ్రాహ్మణుణ్ణు. నేను మహాపండితుడిని గర్వంతో కలవాడినై ఉన్నాను. న్యాయాన్యాయ విచక్షణాలు మాని పశువు వలె ప్రవర్తించేవాడిని. బాటసార్ల వద్ద, అమాయకపు ప్రజల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కునేవాడిని. దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులను అవమానిస్తూ ఉన్నవాడినై లోకకంటకుడిగా తయారయ్యాను. ఇట్లుండగా ఒకనాడు ఒక పండితుడు కార్తీక మాస వ్రతమునకు యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయుటకు తలంపుతో నా వద్దకు వచ్చి అడిగాడు. కొంత పదార్థ నిమిత్తం దగ్గరున్న నగదును బయటికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో అతను వస్తుంటే అతిథిగా వచ్చాడనమాట వీళ్ళింటికి. ఆ వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనాన్ని లాక్కొని అక్కడితో ఆగకుండాను అతన్ని గెంటి వేశాను. అందులోకి ఆ విప్రుడికి చాలా కోపం వచ్చింది. ఓరి నీచుడా,
అన్యాక్రాంతమగు డబ్బు కూడబెట్టినటం చాలక మంచి చెడలు తెలియక తోటి బ్రాహ్మణుని కూడా చూడకుండా కొట్టి తిట్టి నా వస్తు సామాగ్రిని దోచుకున్నావు కదా, నువ్వు బ్రహ్మరాక్షసుడిపై పుట్టుగాక సంచరిస్తున్నావు, వెళ్ళు, నిర్మానుష్యమైన ప్రదేశంలో సంచరిస్తపో అని శపిచ్చేశాడు. ఆ శాపానికి నాకు ఈ రాక్షస రూపం కలిగింది. బ్రహ్మాస్త్రానికైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించుకోలేం కదా. కాబట్టి నా అపరాధము క్షమించమని వానిని ప్రార్థించి తిని. అందులో అతడు దయతలిచి, ఓయి గోదావరి క్షేత్రమునందు ఒక వటవృక్షము కలదు, నీవు వెళ్ళి అక్కడే నివసించు. ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుడి వలన పునర్జన్మ పొందుతావు అని వెడిలిపోయాడు. ఆనాటి నుండి నేను రాక్షస రూపంలో నరభక్షకుడినై ఇట్లా ఉన్నాను. కాబట్టి ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపుము అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పాడు. ఇక రెండో రాక్షసుడు కూడా ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణి. నేను నీచుల సావాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనేట్లు చేశాను. అలా కాకుండా వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరిమాణాలతో భుజించుతూ ఉండేవాడిని. నేను ఎట్టి దాన ధర్మాలు చేసి ఎరగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని కూడా నేనే రాక్షసుని వలె ప్రవర్తించి తీసేసుకున్నాను. కాబట్టి నాకు ఈ రాక్షసత్వం కలిగినది, ఈ రాక్షస జన్మ వచ్చింది. నన్ను కూడా ఈ పాప పంకిల నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుడి పాదాలపై పడి పరిపరి విధాల వేడుకొన్నాడు. ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతాన్ని ఇట్లా చెప్పడం ప్రారంభించాడు. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణి. నేను విష్ణు ఆలయంలో అర్చకునుడిగా ఉన్నాను. స్నానం చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచు భగవంతునికి ధూపదీప నైవేద్యాలను చెయ్యకుండా భక్తులు కొని తెచ్చిన సంభారాలను కూడా నా ఉంపుడు గత్తెకి ఇచ్చేసేవాడిని. అలా కాకుండాను మద్యం సేవించేవాడిని. పాపకార్యాలు చేసినందున నా మరణానంతరం నాకు ఈ రూపం వచ్చింది. కావున నన్ను కూడా పాప విముక్తుణ్ణి కావింపుము అని ప్రార్థించాడు. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపనలను ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోరకృత్యాల వల్ల మీకు ఈ రూపములు కలిగాయి. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగిస్తాను అని వారిని ఓదార్చి తనతో పాటు తీసుకెళ్ళి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఏగిరి. కార్తీక మాసమందు స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానమును ఆచరించవలెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 3వ అధ్యాయం 3వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు. ఉప్పు, నిషిద్ధ పదార్థములు, ఉప్పుతో కలిపినవి, ఉసిరి,